విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నాకు తెలిసేప్పుడు అది ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయన చెప్పేవాడిని, సార్ విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ, విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ, అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ ఎ రియాలిటీ. అది అవ్వదు సార్. గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు, ఇంకా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్. ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటినీ చేసుకున్నాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫరెంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు. ఓకే, నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా. ఓకే, నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ. నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవేలో కూడా నన్ను గెలిపించారు. దానికోసం నేను కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతా. సో నేను అనేది ఏంటంటే, నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సేల్ చేస్తాను, ఆయన ఏ బాధ్యత చెప్తే చేస్తాను. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్ కి మేయర్ అభ్యర్థిగా ఇస్తే ప్రమాదం అని చెప్పాను. ఏంటి సార్ ఈ క్వశ్చన్? అది నాది చంద్రబాబు గారు అడగదు, ఆయన చెప్పిన మాట మీకు చెప్పా. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిని నేను రివీల్ చేయాలి, మీకు కూడా తెలుసా సంగతి. ఆయన అన్నమాట అది, బోండా ఉమా గారి వైఫ్ని పెడుతున్నారంట, నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్, నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా. కాదు అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు. నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవాళ వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది. 60%. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరు. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం. ఏమండి, మహామహులు వెళ్ళిపోయిన రోజే టీడీపీ ఖాళీ అవ్వలేదు. టీడీపీ తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూశారు. 2019 నుంచి ఎన్నో కేసులు జరిగినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతో మందిని హత్యలు చేశారు. అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు. ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా, అంటే నేనంటే ఆయన అని కాదు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏమిటంటే మీరు చూశారు, అసలు చిప్స్ పెట్టింది ఎవరో అనేది మీ అందరికీ తెలుసు. నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు. అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరఫున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు, నారా లోకేష్ గారి స్థాయి ఏంటని. ఒక్కడి గుర్తుంచుకో నాని గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు. అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయి కాదు, మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు.